హాయ్ స్టార్టింగ్ లోనే మనకి ఎరిక్ అనే కుర్రాడు కనిపిస్తాడు. ఇతని జీవితంలో ఎలాంటి గోల్స్ ఉండవు, ఎవ్వరు అయిన వాళ్ళు కూడా ఉండరు. తన కాలికి గాయం అయినా సరే వినకుండా అడవి మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా నార్వేలో ఉన్న ఒక అడవి మధ్యలోకి వచ్చి అక్కడే తన టెంట్ ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పటికే తను చాలా దూరం వచ్చాడు కాబట్టి ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరదామని అక్కడే టెంట్ లో పడుకుంటాడు. కానీ మధ్యరాత్రిలో తనకి ఏదో అయిపోతూ ఉంటుంది. తన బాడీ మొత్తం వేడెక్కుతుంది. అప్పుడే టెంట్ బయట మొత్తం తగలబెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాకపోతే ఎరిక్ పడుకున్నాడు కాబట్టి అదంతా చూడాడు. మార్నింగ్ మళ్ళీ నార్మల్ గా నిద్రలేచి టెంట్ లోంచి బయటికి వచ్చి చూస్తే తన టెంట్ చుట్టూ ఉన్న మొత్తం చెట్లు తగలబడిపోయి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంత పెద్ద చెట్లు తగలబడిపోయాయి కానీ ఎరిక్ ఉన్న టెంట్ కానీ తనకి కానీ ఏమి అయి ఉండవు. ఇదే విచిత్రం. ఇప్పుడు ఎరిక్ అయిన గాయాన్ని చూస్తే అది ఇంకా దారుణంగా మారుతుంది. ఇప్పుడు ఎలాగైనా తన కాలిని బాగు చేసుకోవాలని పక్కన ఉన్న టౌన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న హాస్పిటల్లో దొంగతనంగా తనకి కావలసిన మొత్తం మెడిసిన్స్ ని దొబ్బేస్తాడు. అలా తనకి తానే ట్రీట్మెంట్ చేసుకుంటూ అప్పుడే ఎదురుగా ఉన్న మిర్రర్ లో చూసుకుంటే తన జుట్టు పెరిగిపోయి దరిద్రంగా కనిపిస్తాడు. వెంటనే తన జుట్టు కట్ చేసుకుని మంచి కుర్రాడి లెక్క హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. అలా అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ అడవిలోకి వెళ్తూ ఉంటే దారి మధ్యలో కొంతమంది కుర్రాలు తన దగ్గరికి వచ్చి తనని చాలా ఆట పట్టిస్తారు. ఎరిక్ మాత్రం పిల్లనా కొడుకులు ఇలాగే చేస్తారని వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళలో ఆల్ అనే కుర్రాడికి పిచ్చ కోపం వస్తుంది. చూడ్డానికి వీడు అడుక్కు తిన నా కొడుకులా ఉన్నాడు, వీడు మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్తాడా అని వచ్చి ఎరిక్ ని కిందకి తోస్తాడు. ఇప్పుడు ఎరిక్ కి చాలా కోపం వస్తుంది. వద్దురా పిల్లనా కొడక, నా దెబ్బ పడితే నువ్వు సచ్చి ఊరుకుంటావు, కామ్గా ఇక్కడ నుంచి దొబ్బేయమంటాడు. ఆల్ మాత్రం అబ్బా నువ్వు చెప్పేస్తే భయపడిపోతారా నా కొడక అని తన షర్టు పట్టుకొని నిన్ను ఇక్కడే చంపేస్తానని భయపెడుతుంటాడు. కానీ కోపంతో ఊగిపోతున్న ఎరిక్ ని చూడగానే వాడు సడన్ గా కింద పడిపోతాడు. కింద పడింది ఆలస్యమే లేదు, చనిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న అందరూ భయపడతారు. ఎరిక్ కూడా ఏమీ అర్థం కాదు, నేను వాడిని టచ్ కూడా చేయలేదు కదా, ఎలా చనిపోయాడు అని అలా భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. కానీ పోలీసులు అక్కడికి వచ్చి తనే చంపాడు అని తనని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. పోలీసులు తనని రిటర్న్ అమెరికాకి పంపించాలి అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీసర్ అయిన హెన్రిక్ తన చేత ఎలాగైనా సరే నిజాన్ని బయటికి తెప్పించాలని క్రిస్టిన్ అనే ఒక సైకాలజిస్ట్ అమ్మాయిని పిలిపిస్తాడు. మేము ఎలాగో వాడి నుంచి నిజం రప్పించలేకపోయాం, ఈ అమ్మాయి అయినా తన తెలివితేటలు ఉపయోగించి వాడి నోట్లో నుంచి నిజాన్ని బయటికి రప్పిస్తుందేమో అనుకుంటాడు. అలాగే ఆ అమ్మాయికి ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు. 3 సంవత్సరాల క్రితం ఫామ్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా వీడు సస్పెక్ట్ గా ఉన్నాడు. అలాగే ఈ ప్రమాదంలో 5 మంది చనిపోయారు. వీడి చేత నువ్వు ఎలాగైనా నిజాన్ని రప్పించాలి అంటాడు. తర్వాత క్రిస్టిన్ ఇంటరాగేషన్ రూమ్ లోకి వస్తుంది. మనోడు టేబుల్ మీద కాకుండా ఒక మూలను కూర్చొని తను ఎలాంటి సమాధానం చెప్పలేనని మొండికేసుకుంటాడు. కానీ క్రిస్టిన్ మాత్రం తనతో మంచిగా మాట్లాడుతూ చిన్న పిల్లాడ్లా బుజ్జగిస్తూ తనని టేబుల్ వరకు తీసుకువస్తుంది. అలాగే తనకి ధైర్యం చెప్పడం కోసం ఈ ప్రమాదంలో నీ తప్పేం లేదు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, వాటికి మనం కారణం అనుకొని మనం ఎప్పుడూ బాధపడకూడదు అంటుంది. అలాగే తన నమ్మకాన్ని ఇంకా పెంచుకోవడం కోసం బయట మిర్రర్ లోంచి చూస్తున్న హెన్రిక్ కి సైగ చేస్తుంది తన హ్యాండ్ కప్స్ తీసేయమని. అలా హెన్రిక్ కూడా వెళ్లి తన హ్యాండ్ కప్స్ ని తీసేస్తాడు. అప్పుడే ఇంతకు ముందు చనిపోయిన హోల్ అనే కుర్రాడి అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళ నాన్న నా కొడుకుని చంపిన వాణ్ణి నేను ఇప్పుడే చూడాలని హెన్రిక్ తో అంటాడు. కానీ హెన్రిక్ మాత్రం నువ్వు అన్ని మూసుకొని ఇక నుంచి వెళ్ళిపోతే మంచిగుంటదిరా బై, నేను మాత్రం నీకు వాణ్ణి అస్సలు చూపెట్టను అంటాడు. అలా హోల్ అమ్మ నాన్న అక్కడ నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇంటరాగేషన్ రూమ్ లో ఎరిక్ 3 సంవత్సరాల క్రితం జరిగిన ఆ అగ్ని ప్రమాదం నా వల్లే జరిగింది, అక్కడ చనిపోయిన 5గురిని కూడా నేనే చంపేశాను, చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు నా వాళ్ళే అంటాడు. అలాగే ఎరిక్ లో ఉన్న సూపర్ పవర్స్ ని ఆ అమ్మాయికి చూపెడతాడు. అక్కడ ఉన్న నీళ్ల గ్లాస్ మీద చెయ్యి పెట్టగానే వాటర్ వాటంతటా అవే ఎరిక్ చెయ్యి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే మ్యాగ్నెట్ లాగా వాటిని లాగేసుకుంటాడు. క్రిస్టిన్ ఈ సూపర్ పవర్స్ ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు అంటుంది. కానీ ఎరిక్ కూడా అర్థం కాదు, తన లోపలికి ఈ పవర్స్ ఎలా వచ్చాయో వీటిని ఎలా ఉపయోగించాలో కూడా నాకు ఏమీ తెలీదు అంటాడు. అలాగే తన చేతుల్ని ఉపయోగించి అక్కడ ఉన్న టేబుల్ పై ఫైర్ వెలిగిస్తాడు. అది చూసి పాప ఆశ్చర్య
ధైర్యంలో ఉంటుంది. అప్పుడే సడన్ గా ఎరిక్ ఎమోషనల్ అయిపోతాడు. తను ఎమోషనల్ అవ్వగానే మొత్తం ఇంటరాగేషన్ రూమ్ తగలబడిపోతుంది. ఈ సంఘటనతో క్రిస్టిన్ అర్థం చేసుకుంటుంది తన ఎమోషన్స్ తన పవర్స్ ని కంట్రోల్ చేస్తున్నాయి అని. ఇప్పుడు ఇలాగే వదిలేస్తే ఇంటరాగేషన్ రూమ్ ని మొత్తం తగలబెడతాడని తన దగ్గరికి వెళ్లి తనకి చెప్తుంది నువ్వు పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో అని. అలా క్రిస్టిన్ మాటలు విని ఎరిక్ కూడా మొదటిసారి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని అక్కడ దారుణం జరగకుండా ఆపుతాడు. తర్వాత కొంతసేపటికి యుఎస్ ఆఫీసర్ అయిన హ్యాథవే ఎరిక్ ని రిటర్న్ యుఎస్ కి తీసుకువెళ్లడానికి అక్కడికి వస్తుంది. కానీ ఎరిక్ మాత్రం క్రిస్టిన్ తో తప్ప ఎవ్వరితో మాట్లాడనని మొండికి వేసుకుంటాడు. అప్పుడే క్రిస్టిన్ హ్యాథవేకి చెప్తుంది నేను చెప్పేది వినండి, తనని హెలికాప్టర్ లో మాత్రం తీసుకువెళ్ళకండి, అలా తీసుకువెళ్తే మీకే ప్రమాదం అంటుంది. కానీ హ్యాథవే మాత్రం తన మాట అస్సలు వినదు. నువ్వేంటి నాకు చెప్పేది బోడి అని తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హెలికాప్టర్ లో అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత తనకి మెలకు వస్తుంది. డాక్టర్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి అనుకోడు, ఎందుకంటే అలా ఇంకో మత్తు ఇంజెక్షన్ ఇస్తే తనకి ఓవర్ డోస్ అవుతుంది. ఆ ఓవర్ డోస్ వల్ల తన ప్రాణాలకే ప్రమాదం అని ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆగిపోతాడు. ఇప్పుడు తనని బలవంతంగా తీసుకువెళ్తున్నారు కాబట్టి ఎరిక్ కి చాలా కోపం వస్తుంది. తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ పెద్ద తుఫాన్ ని క్రియేట్ చేస్తాడు. ఆ తుఫాన్ వల్ల హెలికాప్టర్ సముద్రంలో క్రాష్ అవుతుంది. నీళ్లలో క్రాష్ అయిపోయిన తర్వాత ఎరిక్ కి అర్థమవుతుంది తను నీళ్ల లోపల కూడా శ్వాస తీసుకోగలడు అని. అందుకే తన ఫైర్ పవర్ ని ఉపయోగించి సీట్ బెల్ట్ ని తగలబెట్టి తను బయటికి వచ్చి హ్యాథవేని కాపాడి ఒడ్డుకు తీసుకువస్తాడు. అలా తనకి మెలకువ రాగానే ఎరిక్ అక్కడ నుంచి మళ్లీ అడవిలోకి పారిపోతాడు. వెంటనే సర్చ్ టీం హెలికాప్టర్ క్రాష్ అయిన దగ్గర వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ 3 బాడీస్ దొరుకుతాయి. తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న క్రిస్టిన్ హెలికాప్టర్ క్రాష్ అయినట్టు న్యూస్ చూసి తను ఆ క్రాష్ అయిన ప్లేస్ దగ్గరికి బయలుదేరుతుంది. కానీ తను ఇంటి బయటికి రాగానే ఎరిక్ తన ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు పోలీసుల కంట పడకుండా అడవి మధ్యలో ఉన్న తన దోస్తు క్యాబిన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఈ క్యాబిన్ దగ్గరే అసలు నిజాన్ని క్రిస్టిన్ కి చెప్తాడు. నిజానికి 3 సంవత్సరాల క్రితం ఫామ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడే నాకు పవర్స్ వచ్చాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్లే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు అంటాడు. తర్వాత హాస్పిటల్లో ఉన్న హ్యాథవేని చూడ్డానికి హెన్రిక్ వస్తాడు. అప్పుడే తను హెన్రిక్ కి ఎరిక్ దగ్గర వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్స్ కూడా ఉన్నాయని మొత్తం ప్రూఫ్స్ ని చూపిస్తుంది. వాడు ఆ పవర్స్ ని ఉపయోగించే హెలికాప్టర్ ని క్రాష్ చేశాడు. మీరు వెంటనే వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అని పోలీసులకి ఆర్డర్ వేస్తుంది. ఇక్కడ క్రిస్టిన్ కి తన దోస్తు కాల్ చేసి చెప్తుంది నువ్వు ఒక క్రిమినల్ ని దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నావు. వాడు క్రిమినల్ అయితే నువ్వు అది దాచిపెట్టి పెద్ద క్రైమ్ చేస్తున్నావు. నిన్ను పోలీసులు తప్పకుండా అరెస్ట్ చేస్తారు. నువ్వు ప్రమాదంలో పడకూడదంటే వాణ్ణి ఎక్కడైనా వదిలేసి నీ మాటకు నీవు ఇంటికి వచ్చేసే అంటుంది. ఇదే విషయాన్ని ఎరిక్ కి కూడా చెప్పి లాస్ట్ సారిగా తనని హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకోగానే తనకి కూడా ఫీలింగ్స్ వస్తాయి. ఎవరో తెలియని మనిషిని నేను పట్టుకున్నాగానే నా మనసు ఎందుకు ఇతని కోసం ఆరాటపడుతుందని తన మైండ్ ని వెంటనే మార్చుకుంటుంది. ఇక నుంచి ఎరిక్ దగ్గరే ఉండాలని తనని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడు క్రిస్టిన్ నిర్ణయం తీసుకుంటుంది ఎరిక్ కి పవర్స్ ఎలా వచ్చాయో దీని వెనక ఏ కారణం ఉందో తెలుసుకోవాలంటే మనం వెంటనే ఫస్ట్ టైం పవర్స్ వచ్చిన ఫామ్ దగ్గరికి వెళ్లాలని బయలుదేరుతుంది. కానీ దారి మధ్యలో ఆఫీసర్ ఎన్రిక్ ఇంకా తన దోస్తు కాల్ చేస్తూనే ఉంటారు. దాంతో తన ఫోన్ ని నీళ్లలోకి విసిరేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. గ్యాస్ స్టేషన్ దగ్గర కార్ ని ఆపినప్పుడు అక్కడ ఉన్న టీవీలో న్యూస్ చూస్తే క్రిస్టిన్ కి తెలుస్తుంది పోలీసులు ఇప్పుడు అంతటా ఎరిక్ కోసమే వెతుకుతున్నారు అని. అక్కడ నుంచి కూడా ఇద్దరు బయలుదేరుతారు. కార్ లో వెళ్తున్నప్పుడే ఎరిక్ క్రిస్టిన్ కి చెప్తాడు ఒక్కొక్కసారి నేను ఈ ప్రపంచంలో కాదు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవుతాను. అక్కడ నాకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పై భాగం ఆకాశాన్ని, కింది భాగం భూమిని మొత్తం ఆక్రమించి ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ముందు వెళ్తున్న ఒక ట్రక్ ని క్రిస్టిన్ ఓవర్టేక్ చేయడానికి వెళ్తుంది. అలా చేస్తున్నప్పుడే ఎదురుగా వస్తున్న కారు వీళ్ళకి తగలబోతున్నప్పుడు క్రిస్టిన్ తెలివిగా ఆ కార్ ని తప్పిస్తుంది. కానీ ఎరిక్ చాలా భయపడతాడు. అలా భయపడినప్పుడే తన నుంచి థండర్ పవర్ బయటకు వస్తుంది. ఈ పవర్ వల్ల వాళ్ళ కారు పూర్తిగా నాశనం అవుతుంది. కార్ అయితే పూర్తిగా నాశనం అయింది. కానీ పక్కన కూర్చున్న క్రిస్టిన్ కి మాత్రం ఏమీ అవ్వదు. అది ఎలా అనేది క్రిస్టిన్ కి కూడా తెలీదు. అప్పుడే ఆ ట్రక్ డ్రైవర్ ముందు కారు మొత్తం నాశనం అవ్వడం చూసి వెంటనే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు. కొంతసేపటి తర్వాత పోలీసులు ఆ క్రాష్ అయిన కార్ దగ్గరికి వస్తారు. అక్కడ మొత్తం చూసి హ్యాథవే పోలీసులతో అంటుంది వాళ్ళు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ముందు ఉన్న బ్రిడ్జి దాటాల్సిందే.
ఆ బ్రిడ్జి దాటాడంటే వాణ్ణి పట్టుకోవడం చాలా కష్టం, అందుకే బ్రిడ్జి దాటక ముందే మనం వాణ్ణి పట్టుకోవాలి అంటుంది. ఎరిక్ ఉన్న ట్రక్ బ్రిడ్జి పైకి రాగానే ఆల్రెడీ ముందు అక్కడ పోలీసులు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. పోలీసులను చూడగానే ట్రక్ డ్రైవర్ అర్థం చేసుకుంటాడు పోలీసులు వెతికేది ఎవరినో కాదు, ట్రక్ లోపల ఉన్న ఎరిక్ నే అని. దాంతో తను భయపడి ట్రక్ ని అక్కడే ఆపి ట్రక్ లోంచి కిందకు దిగుతాడు. ఇక ఎరిక్ దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు, తను పోలీసులకి సరెండర్ అవ్వాల్సిందే. ఎరిక్ ట్రక్ లోంచి కిందకు దిగి సరెండర్ అవ్వడానికి ముందుకు వెళ్తూ ఉంటే ఇద్దరు పోలీసులు గన్స్ ని గురిపెట్టి తన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే క్రిస్టిన్ పోలీసుల దగ్గరికి వెళ్లి మీ గన్స్ ని కిందకి డౌన్ చేయమని అంటుంది. పోలీసులు మాత్రం క్రిస్టిన్ చెప్పింది వినకుండా తననే పట్టుకొని బంధిస్తారు. అలా తనని పట్టుకోగానే ఎరిక్ కి పిచ్చ కోపం వస్తుంది. నేను సరెండర్ అవుతున్నాను కదా, తనని వదిలేయండి అంటాడు. కానీ పోలీసులు మాత్రం తన మాట అస్సలు వినరు. దాంతో తనకి చాలా కోపం వస్తుంది. అలా తనకి కోపం రాగానే మబ్బులు మొత్తం ఆకాశాన్ని కమ్మేస్తాయి. ఆకాశం నుంచి పెద్ద తుఫాన్తో కూడిన మెరుపులు పోలీసులపై బ్రిడ్జిపై మొత్తం అటాక్ చేస్తాయి. మనోడు మాత్రం కింద పడి చాలా అరుస్తుంటాడు. వెంటనే క్రిస్టిన్ ఎరిక్ దగ్గరికి వెళ్లి తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేలా ఓదార్స్తుంది. పోలీసులు మాత్రం వీళ్ళ దగ్గరికి వస్తూనే ఉంటారు. అప్పుడే ఎరిక్ మళ్ళీ పైకి లేచి తన పూర్తి పవర్ ని ఉపయోగిస్తాడు. దాంతో వాళ్ళ ముందు మెరుపులతో ఒక కవచం లాగా ఏర్పడుతుంది. తను ఎప్పుడైతే స్పృహ తప్పి కింద పడతాడో అప్పుడే ఆ మెరుపులు మాయమవుతాయి. అలా తను కింద పడగానే ఆకాశాన్ని చుట్టేసిన మేఘాలు వెళ్లిపోతాయి, మెరుపులు వెళ్లిపోతాయి. కొంతసేపటి తర్వాత హెన్రిక్ అక్కడికి వస్తే శ్రోతప్పి పడిపోయి ఉన్న ఎరిక్ ని క్రిస్టిన్ ని చూస్తాడు. వెంటనే వాళ్ళిద్దరిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్తాడు. ఈ బ్రిడ్జి దగ్గర సంఘటన మొత్తం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అక్కడ ఉన్న జనం మొత్తం తనకి శక్తులు ఉన్నాయి అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే తను ఎవరో కాదు ఉరుముల దొర థోరే అనుకుంటారు. హాస్పిటల్ కి తీసుకువచ్చిన తర్వాత తన కాలికి ఉన్న గాయాన్ని చూస్తే అది ఇంకా పెరిగిపోయి ఉంటుంది. వెంటనే డాక్టర్స్ తనకి ఎంఆర్ఐ స్కానింగ్ తీయడం కోసం మిషన్ లోపలికి పంపిస్తారు. హెడ్ ఫోన్స్ హెల్ప్ తో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునేలా క్రిస్టిన్ తనకి ఎప్పుడు చెబుతూనే ఉంటుంది. కానీ మిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనోడు కంట్రోల్ చేసుకోలేక తన పవర్స్ ని బయటికి తీయగానే మొత్తం హాస్పిటల్లో పవర్ కట్ అవుతుంది. అప్పుడే ఒక నర్సు అక్కడికి వచ్చి డాక్టర్స్ తో చెప్తుంది ఐసీయూలో ఉన్న ఒక కుర్రాడికి హార్ట్ లో ప్రాబ్లం వచ్చింది, వెంటనే తనకి ట్రీట్మెంట్ చేయాలి అంటుంది. అది విన్న ఎరిక్ ఐసీయూలో ఉన్న ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడే స్టార్టింగ్ లో చనిపోయిన ఓల్ తండ్రి అక్కడికి వచ్చి మనోడికి గన్ గురిపెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హెన్రిక్ వచ్చి అతన్ని కంట్రోల్ చేస్తాడు. వెంటనే హెరిక్ చనిపోతున్న ఆ కుర్రాడి మీద చెయ్యిని పెట్టగానే తన పవర్ వల్ల ఆ కుర్రాడు మళ్ళీ బతుకుతాడు. అది చూసి ఆ కుర్రాడి తల్లిదండ్రులు చాలా ఎమోషనల్ అవుతారు. ఇక తర్వాత నుంచి ఈ సంఘటన వల్ల ప్రజల్లో తను దేవుడిగా మారిపోతాడు. తను టచ్ చేస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయని ఒక్క టచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత అందరూ ఆ ఫామ్ దగ్గరికి బయలుదేరతారు. అలా వెళ్తున్నప్పుడే మధ్యలో హెన్రిక్ నార్స్ మైథాలజీకి సంబంధించిన బుక్ ని క్రిస్టిన్ కి ఇస్తాడు. ఆ బుక్ ని క్రిస్టిన్ చూస్తున్నప్పుడే హెన్రిక్ చెప్తాడు పూర్వంలో థార్ ఇంకా మిగతా దేవుళ్ళు అందరూ చనిపోయిన తర్వాత థార్ కొడుకులు భూమి మీద ఒక ఫామ్ ని ఏర్పాటు చేశారు. ఆ ఫామ్ దగ్గరే ఎరిక్ కి పవర్స్ వచ్చాయి. అలా చాలా సేపటికి వాళ్ళు ఆ ఫామ్ దగ్గరకు వచ్చిన తర్వాత క్రిస్టిన్ హెన్రిక్ ఇద్దరు లోపలికి వెళ్తారు. ఎరిక్ ని మాత్రమే బయటే ఉండమని ఆర్డర్ వేస్తారు. అలా లోపలికి వెళ్లి ఫామ్ ను మొత్తం సర్చ్ చేస్తుంటారు. కానీ మనోడు మాత్రం ఊరికే అక్కడ ఉండకుండా మళ్ళీ ఫామ్ లోపలికి వచ్చి అలా వాళ్ళని ఫాలో అవుతూ ముందుకు రాగానే ఒక పాత రాయి దగ్గర మోకాళ్ళపై కూర్చుండిపోతాడు. అక్కడ నుంచి పైకి లేచి వెళ్దామన్నా సరే అస్సలు తను కదలలేకపోతాడు. దాంతో హెన్రిక్ అర్థం చేసుకుంటాడు ఆ రాయి కింద ఏదో దాగుంది అని. వెంటనే తన వాళ్ళని పిలిపించి ఆ ప్లేస్ ను మొత్తం తవ్వమని చెప్తాడు. ఇక్కడ హ్యాథవే యుఎస్ ఆర్మీ అందరూ ఆ ఫామ్ దగ్గరికి వచ్చి వాళ్ళకి తెలియకుండా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే హ్యాథవే ఎవ్వరికి తెలియకుండా స్నైపర్స్ ని కూడా దాచిపెట్టి ఉంటుంది. తను సిగ్నల్ ఇవ్వగానే ఎరిక్ ని చంపేయమని. ఇక్కడ హెన్రిక్ మనుషులు ఆ ప్లేస్ లో తవ్వగానే లోపల ఒక పెద్ద పాత టన్నల్ లాంటిది కనిపిస్తుంది. లోపలికి వెళ్తే నార్స్ మైథాలజీకి సంబంధించిన చాలా ఆనవాళ్లు కనిపిస్తాయి. అలాగే ఒక పెద్ద చెట్టు ఆకారం కూడా కనిపిస్తుంది. ఈ ఆకారం గురించే ఇంతకు ముందు క్రిస్టిన్ కి చెప్పాడు ఎరిక్. అలా మొత్తం టీము ఆ ప్లేస్ ను మొత్తం
సెర్చ్ చేసిన తర్వాత హెరిక్ హెన్రీతో అంటాడు, నేను ఆ టన్నల్ లోపలికి వెళ్లే టైం వచ్చింది అని. అలా కొంతసేపటికి తను లోపలికి వెళ్ళాక లోపల ఒక బాక్స్ లాంటిది కనిపిస్తుంది. ఒక టీం మెంబర్ సహాయంతో ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తే లోపల తనకి థోర్ గ్లౌజ్ ఇంకా తన హ్యామర్, ఒక బెల్ట్ దొరుకుతాయి. అలా థోర్ కి సంబంధించిన అన్ని వస్తువుల్ని తను పెట్టి పట్టుకోగానే పైనుంచి ఒక పెద్ద మెరుపు వస్తుంది. ఆ మెరుపు వల్ల ఇప్పుడు ఎరిక్ కి ఏమీ అవ్వదు, ఎందుకంటే తన చేతిలో ఉన్న థోర్ హ్యామర్ మొత్తం పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా తను హ్యామర్ ని పట్టుకొని ఆ గృహ లోపల నుంచి బయటికి రాగానే క్రిస్టిన్ చాలా హ్యాపీగా తనని వెళ్లి హక్ చేసుకుంటుంది. అప్పుడే హ్యాథవే ఇక టైం వచ్చింది, వాణ్ణి చంపేయమని తన స్నైపర్ కి చెప్తుంది. అలా స్నైపర్ షూట్ చేస్తాడు, కానీ ఆ బుల్లెట్ ఎరిక్ కి కాకుండా క్రిస్టిన్ కి తగులుతుంది. దాంతో క్రిస్టిన్ అక్కడే చనిపోతుంది. అలా తను చనిపోవడం చూడగానే మనోడికి పిచ్చి పట్టినట్టు అవుతుంది. తన పవర్ ని ఉపయోగించి క్రిస్టిన్ ని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఎంత ట్రై చేసినా తన వల్ల కాదు. వెంటనే ఆ కోపంతో తన హ్యామర్ ద్వారా మొత్తం పవర్ ని ఉపయోగించి అక్కడ పెద్ద తుఫాన్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చిన ఎనర్జీతో అక్కడ ఉన్న అందరిపై అటాక్ చేస్తాడు. అలా తన పవర్ తగలగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు. లాస్ట్ లో ఒక రిపోర్టర్ చెప్తాడు, ఆ ఫామ్ లో పడ్డ థండర్ స్ట్రోమ్ వల్ల చాలా మంది చనిపోయారు, కానీ ఎరిక్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకున్నాడు అని. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.